తెలుగు ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను సంజీవ్ మేగోటి, పోలీస్ కంప్లైంట్ సినిమా దర్శకుడిని. మా సినిమా హీరోయిన్ వరలక్ష్మి గారు, యాక్చువల్గా వరలక్ష్మి గారి కోసమే ఈ సినిమా నేను కథ తయారు చేసుకున్నాను. వరలక్ష్మి గారితో ట్రావెల్ అయ్యాను. ఆవిడతో నాకు షూటింగ్లో కానీ అంతకుముందు స్క్రిప్ట్లో కానీ షూటింగ్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా గడిచిపోయింది. హ్యాపీగా తను మా ఫ్యామిలీ మెంబర్ లాగా నాతోటి ట్రీట్ చేశారు, ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేసి షూటింగ్ పార్ట్ అంతా చేశారు. తను చేతి గాయమైన కూడా దాదాపు ఆవిడ కట్టుకొని మరి వచ్చి యాక్ట్ చేశారు దీంట్లో. అంటే సినిమాకి అలాగే నిర్మాతలకు ఎలాంటి నష్టం జరగకూడదని చెప్పేసి మాకు సపోర్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత రిలీజ్ మేము అనుకున్న టైంకి జూన్ 12 తారీఖున రిలీజ్ చేసే సందర్భంలో వరలక్ష్మి గారు దొరకపోవటం, తర్వాత అలాగ లేట్ అవ్వటం వల్ల ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం, వరలక్ష్మి గారితో కలిసి పెట్టాలనుకున్నాం. కాకపోతే అది కుదరలేదు. సినిమా రిలీజ్ ముందు డిస్ట్రిబ్యూటర్లు అందరూ అడుగుతుండగా ఆ టైంలో నేను సినిమా గురించి మాట్లాడుతూ అనుకోకుండా ఈ ప్రమోషన్స్ మా హీరోయిన్ అంతకుముందు చాలా కోఆపరేట్ చేసినటువంటి మా వరలక్ష్మి గారి గురించి తప్పుగా, అంటే వల్గర్గా ఏం మాట్లాడలేదు, కానీ కొన్ని మాటలు దొరిలాయి. అది కూడా ఏంటంటే ఏదో బాధలు, అంటే అన్ని కోట్లతో సినిమా చేశారని ఒక నిర్మాతలు కానివ్వండి, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, రిలీజ్ అయ్యే టైంలో రకరకాల టెన్షన్స్ ఉంటాయి. సో 10వ తారీఖున అంటే నిన్న ఆ ప్రెస్ మీట్లో వరలక్ష్మి గారి గురించి కొన్ని అనుకోని మాటలు దొరిలాయి. సో వాటికి ప్రేక్షకులకి అలాగే పత్రికా ముఖంగా నేను వరలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. అండ్ ఆవిడతో బాండింగ్ మాకు చాలా మంచి బాండింగ్ ఉంది. బట్ ఆ చిన్న మాట వల్ల ఆవిడ ఫీల్ అవ్వటం, తర్వాత నేను కూడా హర్ట్ అవ్వడం. చాలామంది నేను ఎప్పుడైతే మాట్లాడానో దాని తర్వాత వీడియో వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి అంటే సహనటులు సప్తగిరి కానివ్వండి, వేరే ఆర్టిస్టులు కానివ్వండి, తర్వాత చాలామంది నాకు ఫోన్ చేశారు. మన రఘుబాబు గారు, అందరితో నేను ట్రావెల్ అయ్యాను, చాలామందితో నేను సినిమాలు చేశాను కదా, వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి మీరు ఎప్పుడు కూడా అలాగా అటు మాట తూలింది లేదు, కానీ ఇలాగా మాట్లాడారు ఏంటి అని చెప్పేసి అని. దాంతోపాటు మీరు హర్ట్ చేయరు, కానీ మీ కంపెనీలో ఏదైనా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏదైనా మేడంని హర్ట్ చేశారా? ఎందుకనంటే ఆవిడ ఎప్పుడు కూడా ఏ సినిమా కూడా ఇబ్బంది పెట్టలేదు, ప్రమోషన్ విషయంలో కానివ్వండి లేకపోతే సినిమా విషయంలో కానివ్వండి ఇబ్బంది పెట్టలేదు. సో మీరు ఎందుకు అలా మాట్లాడారని చాలామంది అన్నారు. ఎస్, అది అనుకోకుండా జరిగినటువంటి తప్పిదం. ఆ తప్పిదం ఇంకోసారి జరగదు. అండ్ 12 తారీఖున పోలీస్ కంప్లైంట్ వరలక్ష్మి గారి సినిమా వస్తుంది. సో ఈ తప్పులన్నీ మర్చిపోయి సినిమాని ఆదరించండి. డియర్ వరలక్ష్మి గారు, ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే పోలీస్ కంప్లైంట్ సినిమా వరలక్ష్మి గారు, నవీన్ చంద్ర, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి, రాగిణి, కృష్ణసాయి అండ్ చాలామంది, ఆదిత్యము, రవిశంకర్, ఇలాగ 52 మంది సీనియర్ ఆర్టిస్టులతోటి చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనేటువంటి ఒక పాయింట్ తోటి ఒక చిన్న బేబీ చుట్టూ ఒక సెంటిమెంట్ యాక్షన్ తోటి వస్తున్నటువంటి సినిమా. యాక్చువల్గా నా సినిమాల్లో, అంటే ఇంతవరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇంత పెద్ద రిలీజ్ ఎప్పుడూ లేదు. అంటే దాదాపు తెలుగులో ఒక 300 థియేటర్లు, అలాగే కన్నడలో ఒక 100 థియేటర్ల పైన రిలీజ్ అవుతోంది. అంటే ఫస్ట్ టైము, అంటే ఇప్పుడు రిలీజ్ అవుతున్న కాలమాన పరిస్థితులు బట్టి ఏంటంటే ప్రొడ్యూసర్లు ఎదురుపెట్టి రిలీజ్ చేస్తున్న పరిస్థితుల్లో సినిమా చూసి నచ్చి డిస్ట్రిబ్యూటర్లందరికీ సినిమా చూపించి మరీ రిలీజ్ చేస్తున్నాం. సో వాళ్ళకి నచ్చి వాళ్ళు కొని వాళ్ళ కొంతమంది క్యూబులు కానివ్వండి, యూఎఫ్ఓలు కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి, అంటే ప్రొడ్యూసర్ నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టనివ్వకుండా ఈ సినిమా మీద నమ్మకంతో వాళ్ళు తీసుకున్నారు. సో డెఫినెట్గా అది ప్రేక్షకుల్ని ఎలాంటి నిరాశపరచదు. చూడండి, మీ అందరూ కూడా ఫస్ట్ టైం వరలక్ష్మి గారు చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేసినటువంటి వరలక్ష్మి గారిని కొత్తగా చూస్తారు ఈ సినిమాలో. ఎంటర్టైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. థ్యాంక్ యూ అండి. ప్రేక్షక దేవుళ్ళే మాకు వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఏ సినిమా అయినా కూడా ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వాదంతో పెద్ద సక్సెస్ అవుతుంది. పోలీస్ కంప్లైంట్ ఖచ్చితంగా మీ అందరినీ ఆనందపరుస్తుంది, అలరిస్తుంది. అండ్ ఈ సందర్భంగా మా టెక్నీషియన్స్, కెమెరామెన్ హరీష్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ సుధీంద్ర కానివ్వండి, అలాగే మా నిర్మాతలు బాలకృష్ణ మహారాణా, తర్వాత సహ నటీనటులు రాగిణి గారు, తర్వాత వరలక్ష్మి గారు, చాలామంది అందరూ కోఆపరేషన్ తోటి ఒక 45 రోజుల్లో ఒక సినిమా చేయడం అనేది, అంటే ఇంత పెద్ద కాస్టింగ్ తోటి 45 రోజుల్లో సినిమా చేయడం అనేది అసాధ్యం.
ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మాత్రం ఈ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వాళ్ళందరి సహకారంతో పోలీస్ కంప్లైంట్ ఇంత త్వరగా అలాగే ఇంత క్వాలిటీతోటి మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.